నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము. 3 చాప్టర్స్ అయిపోయాయి. ఈరోజొచ్చి 4వది మళ్ళీ ఏంటి, దత్తాత్రేయుడిని పరశురాముడు అడుగుతాడు. సృష్టి క్రమం గురించి ఏంటి అనేటువంటి విషయంగా అడుగుతాడు. దాని తర్వాత త్రిపుర రహస్యం మహత్యం చెప్తాడు. అక్కడి నుంచి వండర్ఫుల్ జ్ఞానకాండ మొదలవుతుంది. ఇప్పటివరకు ఏంటంటే మా అమ్మ మహత్యం గురించి, అసలు ఎవరు, దేవత ఎవరు, శక్తి ఏంటి, తర్వాత ఏంటి జ్ఞానశక్తి ఏంటి, ఇచ్ఛ ఏంటి, క్రియ ఏంటి, ఇటువంటి విషయాలన్నీ చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు పరశురాముడు, నాకు సృష్టి క్రమం గురించి నిన్న నువ్వు చెప్పినది ఆ అమ్మవారి ఆ త్రిపురా సుందరి ఎవరంటే ఆ చైతన్యం ఆకాశం లాంటి నిరాకారం నుంచి వచ్చిందన్నావు, అది అఖిలమైనటువంటి శక్తి అన్నావు, అది వింటేనే నాకు ఒక తన్మయత్వంగా ఉంది, నాకు ఇంకా దాని గురించి చెప్పవయ్యా అని అడుగుతాడు దత్తాత్రేయుడిని. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఆమె ఎవరంటే అది నేను ఇలా ఉంది అని నేనేం చెప్పలేనవయ్యా, ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఆకాశం ఎంత ఖాళీ అయినటువంటి తత్వమో అమ్మవారి తత్వం అది. అంటే ఏంటి, అది ఒక రకమైనటువంటి అంటే దాన్నే ఏమంటారు, ఒక జ్ఞానం. నిజం చెప్పాలంటే నిరాకారం అంటే ఏందబ్బా, నిశ్చలం, నిరాకారం. ఆ తర్వాత దాన్ని అంటే ఏంటి, అఖండం. ఆ తర్వాత కదలదు, మెదలదు, ఏమి చెయ్యదు అని అంటారు. కానీ ఒక వండర్ఫుల్ శక్తి ఉంది, అన్నీ ఆ శక్తిలో ఉన్నాయి. కానీ ఆ శక్తి మాత్రం తనకి ఈ జరుగుతున్నటువంటి విషయాలకు తనకేం సంబంధం లేదు. కాకపోతే అన్నీ వచ్చినవి తన నుంచే వచ్చాయి అన్నట్టు చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో మన ఉపనిషత్తులో ఋషులు చెప్పింది కూడా అదే. పరమాత్మతత్వం అనేది, భగవతత్వం అనేది ఒక నిరాకారమైనటువంటి శక్తి. ఆ శక్తిలో నుంచే ఎంటైర్ కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వచ్చింది అన్నట్టు చెప్పారు. ఇక్కడ అంటే ఏంటి, ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. అల్టిమేట్ ఏంది, ఈ 2 కలిపి ఒకటే. ఇక్కడ చెప్తున్నది కూడా అదే. ఏంటి, భగవతత్వం అనేటువంటి ఒక శక్తి ఉండడం అనేది ఉన్నది. ఏది, ఒక సత్ అనుకుందాం. అది తెలియడం ఎవరికి, జ్ఞానానికి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు దత్తాత్రేయుడు, ప్రతి మనిషిలో ఉండే నేను అనేటువంటి స్ఫురణే చిత్శక్తి అంటున్నాడు. చిత్ అంటే ఏంటి, చిత్శక్తి అంటే ఏంటి, జ్ఞానం అబ్బా, అంతకంటే ఇంకేం లేదు. సర్వత్రా వ్యాపించున్నటువంటిది ఆకారం అయితే మనం కనుక్కుంటాం, నిరాకారం అయితే మనం ఎలా కనుక్కుంటాము? దాన్ని చూడడానికే మన మనసు, బుద్ధి ఇవేవి చూడలేవు అంటున్నాడు. మరి దాన్ని ఎలా గ్రహిస్తాము? నిజం చెప్పాలంటే ఈ ఆత్మ అనే పదం మోస్ట్ కన్ఫ్యూజన్. నిన్న కూడా ఏదో ఒక పోస్టింగ్ రాశాను, ఏం రాశాను అర్థం కాలేదు. అంటే ఏంటి, ఏమన్నాడు, సత్ అన్నాడు, అసత్ అన్నాడు. సత్తు అసత్తు మళ్ళీ ఒకటే అంటాడు. అంటే అర్థం ఏంటి, ఆ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైన ప్రతిదీ మళ్ళీ దాని క్వాలిటీస్ దీనికి అన్నీ ఉన్నాయి కదా. అంటే ఆ ఉండడం అనేటువంటి విషయం తెలియడం చిత్శక్తి అంటాడు, అంటే జ్ఞానం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే భగవద్గీత చెప్పింది మొత్తం జ్ఞానాన్ని గురించే చెప్పింది. ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ కూడా జ్ఞానం గురించి చెప్తూనే అల్టిమేట్గా చేస్తున్నదంతా ఎవరు, శక్తి చేస్తున్నది. అంటే ఈ త్రిపుర అంటే ఎవరు, నిజంగా చెప్పాలంటే ఆ నిరాకారమైనటువంటి వ్యవహారంలో నుంచి ఒక అమ్మవారు వ్యక్తమైంది అన్నాడు. అంటే అమ్మవారి తత్వం ఏంటి, ఇక్కడ కూడా మళ్ళీ ఆకాశతత్వమే. అంటే సత్ ఉంది, మళ్ళీ చిత్తు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు, సరేనాయన నీకు ఇష్టంగా ఉందన్నావు, నీకు మొత్తం మీద భగవతత్వం యొక్క కృప, అమ్మ శక్తి యొక్క కృప నీకు వచ్చినట్టుంది, చెప్తాను నేను. ఈ త్రిపురాదేవి ఏం చేసిందంటే ఆమెకు ఒక ఇచ్చ కలిగింది. ఏంటి, సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఇచ్చ రావడంతో, ఇచ్చ కలగడంతో జ్ఞానం, క్రియ కావాలి కదా. ఆ ఇచ్చకు అనుగుణంగా 3 ఉత్పత్తి అయినారు అన్నాడు. ఎవరు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నాడు. బ్రహ్మ వచ్చేంటి, సృష్టి చేయడానికి క్రియాశక్తి. తర్వాత ఏంటి, ఈశ్వరుడు వచ్చేంటి, ఇచ్ఛ. తర్వాత విష్ణుమూర్తి వచ్చేంటి, మెయింటెనెన్సు, దీన్ని పోషించడానికి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 వ్యక్తమైనారన్నారు. అక్కడ భగవద్గీతలో ఏం చెప్పారు, ప్రకృతిలో నుంచి 3 గుణాలు వచ్చాయన్నాడు. ఏంటి, సత్వతమో రజోగుణాలు. ఈ రజోగుణాలు అయిపోయిన తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, అదంతా చెప్పటం జరిగింది. ఇక్కడేం చెప్తున్నారమ్మా, ఆ ఖాళీ లాంటి ప్రదేశంలో నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వ్యక్తం అయిన తర్వాత వాళ్ళు ఆకాశం లాంటి ఖాళీలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేశారు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, అంటే మేబీ వాళ్ళకి ఈ శరీరము వీటికి సంబంధించినవన్నీ మేనిఫెస్టేషన్ అయ్యి ఉండొచ్చు, అంతే కదా. భూమి సడన్గా పుట్టలే, అట్లాగే ఏది కూడా సడన్గా రాలా. అంటే ఏంటి, అది కెమికల్ యాక్షన్ అనండి, లేకపోతే అణువులు కలుసుకుంటూ పోవడం అనేది ఏంది అనేది ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా ఇప్పటికి సైంటిఫిక్గా కూడా సృష్టి ఎలా వచ్చింది, ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుంది అనేటువంటి విషయానికి అక్కడ ఎక్కడా కూడా. అందుకనేంటి, అసలు ఆ కారణానికి మనం వెళ్లకుండా ఉండడం సేఫ్. మన దగ్గర జ్ఞానం ఉంది, మన దగ్గర శరీరం ఉంది, మన ప్రాణం ఉంది. ఈ 3
రెండింటిని కలిపి మనం ఆనందంగా ఉండడానికి ఉపయోగించుకోవాలి. ఆనందం ఏంటి? భౌతికంగా ఉన్న ఆనందం జస్ట్ టెంపరరీ, వస్తుంది వెళుతుంది ఉంటుంది. అలా భౌతికంగా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గనక పెంచుకుంటూ గనక పోతే ఏ రోజుకి ఆ రోజు ఇంత ఉందా, ఇలా చెప్పారా, ఇదేనా అని అనిపిస్తూ ఉంటుంది. అంతకంటే పెద్దగా ఇంకా అంటే ఏంటి, అది కూడా మనం ఏం చేయాలి, ఒక అత్యున్నతమైనటువంటిది. ఇప్పుడు మన ఋషులు అంతే కదా, అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని పట్టుకొని దానికి అనుగుణంగా వాళ్ళ వాళ్ళ మనస్సును పెంచుకుంటూ బుద్ధికి విచారణ చేస్తూ ఓహో ఇది కదా అని వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పిందంటే ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తపస్సు చేసిన తర్వాత మళ్ళీ త్రిపురాదేవి ఇచ్చ శక్తి నిరాకారం కూడా అయి ఉండొచ్చు, లేదే మా ఏదన్నా కావచ్చు, ఆమె వచ్చి మీరు ఇంకా చాలా రోజులు చేశారు, ఇంకా సృష్టి కార్యక్రమం మొదలు పెట్టండి అని ఒక తాటి ఇవ్వడం జరిగిందట. వెంటనే ఈయన ఏం చేశాడు, మన బ్రహ్మ శరీరాన్ని కదిలిచ్చాడట. శరీరం కదిలించడం అంటే వాట్ ఐ మీన్, ఆయన కూడా ఒక థాట్ ఇవ్వడం జరిగుండొచ్చబ్బా, అంతకంటే ఏం లేదు. నాకు అర్థమైంది అయితే అన్నిటికీ భావం, ఆలోచన, జ్ఞానం తప్ప రెండోది ఏమీ కనపట్టల్లా. ఈ భావం, ఆలోచన, జ్ఞానానికే మన మనస్సు, అది ఆలోచన వస్తుందంటే ఎట్టు వస్తుంది, నా దగ్గర ప్రాణం ఉండబట్టే కదా, దీన్ని ఉపయోగించడానికి నాదొక పరికరం ఉంది. వాళ్ళ ఆ మహా ఋషులు కూడా ఈ శరీరం అనే పరికరాన్ని మన జ్ఞానంతో ఎలా ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తిని, ఆ భగవతత్వం అయినటువంటి నిరాకార శక్తిని మనం ఎలా పెంచుకుంటూ మనం వ్యాపించాలని చెప్పినట్టుందబ్బా. అంతకంటే ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, బ్రహ్మ శరీరాన్ని కదిలించిన తర్వాత ఆ కదలికలో నుంచి వాయువు పుట్టిందట. వాయువు అంటే ఏంటి? గాలి. గాలి అంటే ఏది? నిజం చెప్పాలంటే ప్రాణం. అంటే మన బ్రహ్మ అమ్మవారి ఇచ్చినటువంటి ఒరిజినల్ సృష్టిలో ఒక ఇచ్చ, సృష్టి జరిగితే బాగుంటుంది అని ముగ్గురిని సృష్టి, స్థితి, లయ అనేటువంటిది, లేదంటే 3 గుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేటువంటి వాళ్ళని, సత్వతమో రజోగుణాలు అనేటువంటి 3 విషయాల్ని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటువంటి 3టిని ఆ మహాశక్తి ఇచ్చ ఇచ్చుండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది అని. ఈ ఇచ్చకు అనుగుణంగానే ఈ బ్రహ్మ ఏం చేశాడు, శరీరాన్ని కదిలించడంతో వాయువు పుట్టింది. వాయువు అంటే ఒక ప్రాణం వచ్చి పడింది. ఈ కదలికని ఇప్పుడు మన సృష్టికి కూడా అంతే కదా, దాన్ని తీసుకొచ్చి మనం భౌతికంగా ఉన్న సృష్టిని బట్టి ఆ మహానుభావులకు ఆలోచనలు వచ్చాయేమో మనకు తెలియదు. మన జీవ సృష్టికి కూడా అంతే కదా. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోండి అంటే ఎవరైనా వెంటనే చేసుకుంటారా? వాళ్ళకి ఆ థాట్ వచ్చిన తర్వాత, వాళ్ళకి ఆ కదలికలు స్టార్ట్ అయిన తర్వాత ఇక ఆ ప్రాసెస్ మొదలైపోతుంది. మనం అందరం అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళం. ఇదేవి కొత్తగా ఒకళ్ళకి వస్తుంది ఒకళ్ళకి రాదు అని ఏం లేదు. మనకి ఇష్టం లేకుండా చేశారంటే, ఇష్టం లేకుండా చేస్తే పెళ్లిపీటల మీద నుంచి పారిపోతే ఎవరు ఆపారు? అంటే కొద్దో గొప్ప మనం చేసిన ప్రతి పనిలో మనదే బాధ్యత, పక్క వాళ్ళది ఎవరిది బాధ్యత కాదు, అలా అనుకోవటం జ్ఞానం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ కదలిక కదులుతుంది, ఓ చేసుకుంటే బాగుంటుంది అని. దానికి అనుగుణంగా సృష్టి మొదలైంది. మనది కూడా అంతే కదా, ఒక ఇచ్చ, ఒక కదలిక, ఒక సృష్టి వ్యక్తం అవ్వడం. అలాగే ఇప్పుడు అక్కడేంటి, ఆ ఇచ్చ వచ్చింది, ఆమె చెయ్యండి అని చెప్పేసి ఒక థాట్ ఇచ్చేసింది. ఈ బ్రహ్మ శరీరాన్ని కదిలిచ్చాడు, ఒక వాయువు వచ్చింది. ఈ వాయువు విపరీతమైన వేడితోటి, గాలితోటి, దాంతో అగ్ని వచ్చి పడింది. మన సృష్టి కూడా అంతే. ఒక ఆలోచనకు అనుగుణంగా చలనం అయిన తర్వాత మనకు ఒక రూపం వచ్చింది. అగ్ని అంటే ఏంటి? అప్పటిదాకా ఆకాశానికి రూపం లేదు, ఇప్పుడు చెప్తున్నటువంటి నిరాకారమైనటువంటి అమ్మకి రూపం లేదు, ఇప్పుడు రూపం వచ్చి పడింది. అక్కడ అగ్నికి రూపం వచ్చింది. అందుకని మన సృష్టి కూడా ఏంటి, మనది కూడా అగ్నితత్వం అంతే కదా. మనకి ఫుడ్, మన కరోనాలో చూసాం కదా, ఆక్సిజన్ ఉండాలంటే ఏంటి? ఆక్సిజన్ అంటే అగ్ని. ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఒక శరీరంగా వ్యక్తమైంది అగ్ని ద్వారానే. ఈ అగ్ని రావడంతో ఏమైంది, ఆ చలనానికి అగ్ని వచ్చింది, అగ్నిలో నుంచి జలం వచ్చింది, జలం అంటే నీళ్ళు వచ్చాయి, ఈ నీళ్లలో నుంచి భూమితత్వం వచ్చింది. ఇప్పుడు బ్రహ్మ ఏం చేశాడు, ఈ భూమిని చూడంగానే బాగా గట్టిగా ఘటంలాగా ఉందంతే కదా, భూమి వచ్చి గంధ తన్మాత్ర అంటారు. ఈ ఘటం మీద ఎంతైనా సృష్టి చేసి పడేయచ్చు కదా అని ఆ మహానుభావుడు ఆలోచించుకొని ఇంకా సృష్టి జరగడం మొదలైంది అంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉన్నప్పుడు ఇక్కడ ఆకాశం ఒకటే ఉంది తప్ప తర్వాత ఇంద్రియాలు లేవు. ఇంకేం చెప్తాడు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమీ లేనటువంటి ఆ శక్తిలో నుంచి ఇప్పుడు సృష్టి వ్యక్తమైంది అని చెప్పి చెప్తాడు. అంటే ఏంటి, ఈ సృష్టికి కారకురాలు ఎవరు? నిరాకారమైనటువంటి ఆ అమ్మవారు, ఆ శక్తి అన్నాడు. అక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈయనేం చేస్తాడు, కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. నాకు బాగానే ఉంది, బ్రహ్మాండంగా నాకు అర్థమైంది కానీ గురుదేవా, కానీ నాకు ఎందుకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటాడు. నీకు డౌట్స్ వస్తున్నాయి అంటే మంచిదేను, నువ్వు చెప్పింది అర్థం చేసుకుంటున్నావు, ఏమిటా డౌట్స్ అని అడుగుతాడు. అంటే నాకు ఇప్పుడు నువ్వు అమ్మవారు సృష్టి చేయాలని ఇచ్చ వచ్చింది, మరి రెండోది ఉంటే కదా ఇచ్చ వస్తుంది. ఒక్క ఆమెకి ఏకత్వంలో ఉన్న ఆమెకి ఇచ్చేంటి
అనేది నాకు ఒకటి ఆన్సర్ కావాలి ఒకటి. రెండోది ఏంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆకాశంలో వ్యక్తమై అన్నారు. అంటే పంచభూతాలు లేవా? పంచభూతాల తర్వాత వచ్చాయా? భూమి, నేల, నీళ్లు, అగ్నివాయువు, ఆకాశం కంటే ముందే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు రూపంతో ఉన్నారా? రూపం లేకపోతే వాళ్ళకి ఆలోచన చెప్పింది వీళ్ళకి ఎలా అర్థమైంది అని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఈయనేమంటాడంటే, బాగున్నాయే, మంచి కోసం చేశావు, కానీ ఈ ప్రశ్నలు నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు క్వాలిఫైడ్ కావాలి. సమయం వచ్చినప్పుడు నేను ఇవన్నీ వివరం చేస్తాను అని చెప్తాడు. ఎంత వండర్ఫుల్ తెలివితేటలంటే మన ఋషులు. దానికి ఆయన కథ చెప్తాడు. సపోజ్ నేను చెప్పి కూర్చున్నాను అనుకో, నువ్వు అన్యాయం అయిపోతావు. అందుకనే అందువని నీకు ఒక చవలుడు అనేటువంటి ఒక చేపలు తయారు చేసుకునేవాడు. చేపలు అంటే నేల మీద వేస్తారు చేపలు, మన కార్పెట్స్ అట్లాంటి తయారు చేసుకునేవాడు ఒకడున్నాడు. వాడి కథ చెప్తాను విను అంటాడు. సరే చెప్పండి స్వామి అని చెప్తాడు. ఏంటి, వీడు రాజా ఆస్థానంలో వాడు చేపలు తయారు చేసేవాడు ఉన్నాడు. వాడు బ్రహ్మాండమైన టాలెంటెడ్. వాడు తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చేస్తే వాడు బోలెడు డబ్బులు ఇచ్చాడు. వాడు చాలా రిచ్నెస్లో ఉండేవాడు. వాడి కొద్దో గొప్ప అన్ని వినడము, కాస్త పురాణ కాలక్షేపం, కాస్త గురువులు బ్రాహ్మలు అంటే గౌరవం, అలాంటి స్థితిలో వాడు ఉన్నాడు. ఒకరోజు ఏదో ఒక ఆయన చెప్పింది వింటున్నాడు. విన్న తర్వాత ఇంకొంచెం సరిగా అర్థం కాలేదని ఆయన దర్శించి, నాకు మీరు చెప్పింది ఇంకొంచెం అర్థమైతే బాగుంటుంది నాయన అని పురాణ కాలక్షేపం అడగడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు, ఏమీ లేదయ్యా, ఉన్నదంతా దృక్కు, కనపడేదంతా దృశ్యం. దృక్కు స్థితిలో ఉండి దృశ్యాన్ని చూసి అంత సమస్థితిలో ఉండి అక్కడ మనకి లాభం లేదు, నష్టం లేదు, ఏదొస్తే అది ఓకే, రాకపోయినా ఒకటే, అంతా సమత్వమేను, సమత్వాన్ని దాటి ఏమీ లేదు అని ఈ భగవతత్వ ప్రిన్సిపల్ చెప్పాడు. వీడేం చేశాడు, బాగా రిచ్ ఫెలో కదా, అవును అంత సమత్వం అయినప్పుడు ఇంకా నాకు మిగిలిన వాళ్ళకి తేడా ఏంది అని గురువుల్ని, తర్వాత బ్రాహ్మలంటే వీళ్ళందరినీ కూడా తక్కువగా చేసేసి బాగా తాగి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని చండాలమై చచ్చిపోయినాడు అంటారు. ఎందుకు? బేసిక్ నాలెడ్జ్ అక్కడ లేదు. ఇప్పుడు త్రిపుర రహస్యంలో చెప్పింది ఏంటి, నువ్వు డైరెక్ట్గా భగవతత్వానికే వెళ్ళాలి అంటే నీకు విషయం అర్థం కాదు. అందుకని ముందేంటి, నువ్వు అంటే కర్మ, భక్తి, యోగం చేయమని భగవద్గీతలో చెప్పటం జరిగింది. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ చెయ్యమని చెప్పాలా డైరెక్ట్గా. ఏం చెప్పాడు, పరశురాముడు అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఇంకా కూడా ఆయనకి నేను క్షత్రియులను ఏదో చెయ్యాలి అనేటువంటి విషయంగా ఆయన్ని కర్మ బాధిస్తోంది. తర్వాత శ్రీరామచంద్రుడిని కలిసిన తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. తర్వాత ఆ సంవర్తుడిని కలిసిన తర్వాత సత్సంగ్కి వెళ్ళిన తర్వాత ఓహో ఇవన్నీ కానిదేదో ఉంది, అది విచారణ చేసి కనుక్కోవాలి. సర్వత్రా ఉన్నటువంటి చైతన్యం నా దగ్గర కూడా ఉంది, నేను ఆ చైతన్య స్థితిలో ఉండి నా శరీరాన్ని వాడాలి తప్ప నా శరీరం నాది అనుకుంటే మాత్రం జీవితంలో వచ్చే సుఖం సంతోషం లేదు అనేటువంటి విషయం సంవర్తుడి దగ్గర గ్రహించి ఆయన మాట ప్రకారం దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుడిని ఇంకేమి పరిశీలనలు చేయకుండా ఆయనకు సరెండర్ అయ్యి ఆయన ఏం చెప్తే ఆయన్ని వినడానికి సిద్ధపడి ఆయన అడిగి అమ్మవారి తత్వం, నిరాకార తత్వం అని చెప్పేసినటువంటి విషయాన్ని గ్రహించి ఇప్పుడు చవలుడు ఈ కథ ఏం చెప్తున్నాడు, అందుకని ఇప్పుడు నువ్వు ఈ చేపలు అమ్ముకునే వాళ్ళలాగా నువ్వు కనుక ముందే నాకు అన్నీ తెలిసావంటే నువ్వు కూడా పతనమైపోతావయ్యా, నువ్వు చెయ్యాలి కొన్నాళ్ళు ఇంకా ఉపాసన ఉంది అని త్రిపుర రహస్యం ఉపాసన చేయమని నెక్స్ట్ చాప్టర్లో చెప్పబోతాడు. అమ్మగారి మహత్యం నెక్స్ట్ చాప్టర్లో చెప్పిన తర్వాత అది క్లోజ్ అవుతుంది, జ్ఞానకాండ మొదలవుతుంది. ఇప్పుడు అబ్బా నిజంగా మోస్ట్ నా భగవంతుడి గారు ఈరోజు ఎందుకో పొద్దున ఈ జ్ఞానం గురించి, ఆత్మ గురించి ఏదో రెండు ఆలోచనలు వచ్చాయి. ఎంత కన్ఫ్యూజన్ అంటే ఆత్మ అంటే భగవద్గీతలో ఏం చెప్తాడు, ఆత్మ సర్వత్రా ఉంది, ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, మరణం లేదు, ఆ తర్వాత మళ్ళీ అది లేని స్థితి లేదు, కానీ అది అందులోనే ఉంది, మిగిలినవేవి దానిలో లేవు. ఎవరు ఏం పని చేసినా ఆత్మకేమీ సంబంధం లేదు, ఆత్మ సాక్షిగా ఉంది అంటాడు. అంటే ఏంటి, ఆత్మ సాక్షిగా ఉంటాం ఏంటి, ఇప్పుడు త్రిపుర రహస్యంలో కూడా పెద్ద మార్చి ఏం చెప్పాల, ఇక్కడ చెప్పింది కూడా ఏంటి, ఆత్మ అంటే చైతన్యం అనే పదమే వాడాడు. చైతన్యం అన్నాడు, చిత్శక్తి అన్నాడు, కాకపోతే సత్తు పదం వాడాల. సత్ అంటే ఏంటి, సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం జ్ఞానానికి. ఇలా మహానుభావులు అంటే ఏంటి, ప్రాణం ఉందిగా, ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణం ఉన్నదని తెలుస్తున్నది ఎవరికి, నా స్ఫురణకే తెలుస్తోందిగా, అంటే నా జ్ఞానానికే తెలుస్తోందిగా. ఇప్పుడు నా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏదో గొప్ప తత్వం ఉందనేటువంటి ఈ విచారణ అంతా తెలుస్తున్నది ఎవరికి, నాకే కదా. అసలు ఎందుకు ఈ విచారణ, దానికేం చెప్తాడు అంటే, మనిషి వండర్ఫుల్గా సుఖంగా ఉండాలి అంటే, ఆ తర్వాత సంతోషంగా ఉండాలి అంటే ఈ భగవతత్వం యొక్క అంటే ఏంటి విషయమే మోస్ట్ పవర్ఫుల్ అంటాడు. ఎందుకు, మనకి భౌతికంగా కనపడుతున్నవన్నీ మారిపోతున్నాయి.
ఏదన్నా చూసుకో, చిన్నతనంలాగా మధ్యలో లేదు, మధ్యలో లాగా ఇప్పుడు లేదు, ఇప్పుడులాగా నెక్స్ట్ ఉండదు. ఎందుకంటే మనం అంతా చూస్తున్నాం కదా. కాకపోతే మనం ప్రత్యేకం అనుకుంటాము. ఈ ప్రత్యేకం అనుకోకుండా ఉండాలి అంటే ఆ భగవతత్వం యొక్క ఆ బ్రహ్మాకార వృత్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. వృత్తి అంటే ఏంటి? ఆలోచన. మనం ఏమి ఆలోచన చేస్తే వెంటనే మన మనసులోకి అది వస్తుంది. అది స్ఫురణ. స్ఫురణ అంటే కూడా మరి పెద్ద పదవేం కాదబ్బా, జస్ట్ ఏంటి, ఒక జ్ఞానం అంతే. అల్టిమేట్ ఏంటి, ఈ సృష్టి అంతా వ్యక్తం అవడానికి కారణం ఏంటి? జ్ఞానమే. ఇప్పుడు మా 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 ముత్తాతలకి ఎవరికో పుట్టారనుకో, మా ముత్తాత తాత తర్వాత నేను, నా తర్వాత పిల్లల తర్వాత మళ్ళీ, అంటే సృష్టి క్రమం అంతా నడిచిపోతుంది కదా. ఎలా జరుగుతుంది ఇదంతా కూడా? అంటే నాలెడ్జ్ శక్తి. అంటే ఇప్పుడు మన ఋషులు చెప్పింది కూడా ఏంటి, మన దగ్గర ఉన్నవి రెండు ఉన్నాయి. ఒకటి నా దగ్గర ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పుస్తకంలో మెయిన్ ఏంది, అమ్మవారు అనే పదం ఎక్కువ ఎందుకు వాడడం జరిగింది, ఎక్కువ ఫోకస్ చేసింది మన ప్రాణశక్తి వల్ల ఫోకస్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఇంకోటి, ఈ కథలో ఇందాక మిస్ అయిపోయినాను. ఇప్పుడు ఇట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ వచ్చినారు కదా, ఈ వీళ్ళు సృష్టించిన తర్వాత ఇంకా కూడా సృష్టిని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు. అంటే మన వల్ల మా ముగ్గురు వల్లే కాదు, ఇంకా మాకు కావాలి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళ తర్వాత ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఎక్స్పాండ్ అయ్యేదంతా ఎవరు? శక్తి. ఎక్స్పాండ్ చేసేది ఎవరు? జ్ఞానం. అంతే కదా. నాకు ఆలోచన వస్తే పొద్దున్న నిద్ర లేచిన వెంటనే నేనేం చేయాలా నా పనికి వెళ్తా. ఈ ఆలోచన జ్ఞానం. చేసేది ఎవరు? మళ్ళీ శక్తి. నాకు బోలెడు ఆలోచనలు ఉన్నాయి, నాకు నోరు మాట్లాడటం చేత కాదు, నోట్లో నుంచి మాట రావడానికి నాకు అంటే ఆ శక్తి లేదు. మాటలు ఎలా వస్తాయి? కాకపోతే రాసుకోవచ్చు, అదంతా డిఫరెంట్ ఇష్యూ. అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని, శక్తిని మనం ఈ జ్ఞానం పెంచుకుంటూ కనుక మనం ఉపయోగించుకుంటే మన దగ్గర శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక జారిపోయినాం, ఆత్మ అంటే జ్ఞానం అన్నాం. మరి ఆత్మ, మనం కూడా ఆత్మలే అంటున్నారు కదా. మరి మనం కూడా మరి ఆత్మలు అన్నప్పుడు మనం కూడా సర్వత్రా వ్యాపించి ఉండాలి కదా. ఇక్కడ చెప్పారేంటి మళ్ళీ మహా ఋషులు, మహా తెలివితేటలు. ఆత్మ అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించున్నటువంటి ఆత్మ అంటే అది భగవత్తత్వం ఆత్మ. నువ్వే ఆత్మవి, నువ్వు జీవాత్మవి, ప్రాణాత్మవి, తర్వాత ఇంకోటి ఏంటి, ప్రాణం, తర్వాత నీకు మళ్ళీ జీవత్వం, ప్రాణం, మళ్ళీ హృదయాత్మ. ఇన్ని ఆత్మలు నీ దగ్గర ఉన్నాయి. అంటే నీ దగ్గర 7 ఆత్మలు ఉన్నాయి అంటాడు. 7 ఆత్మలు అంటే ఏంటి? 7 జ్ఞానాలబ్బా. అంతకంటే ఇప్పుడు నేను శరీరం అనేటువంటి భావంలోనే ఉన్నాను, నేను శరీరం అనేటువంటి ఆత్మని కాదు, నా దగ్గర ప్రాణం కూడా ఉంది అని అనుకున్నాను, నా దగ్గర జీవాత్మ. అంటే ఏంటి, నేను అసలు ఒరిజినల్గా నేను ప్రత్యేగాత్మ అనుకున్నాము. ప్రత్యేగాత్మ అంటే ఏంటి? నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర జీవం ఉంది, నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర శరీరం ఉంది, నా దగ్గర మనసు కూడా ఉంది. ఈ 3 కలిసి ఉన్నటువంటిది ఆత్మ, మళ్ళీ ప్రత్యేగాత్మ. అంటే ఇప్పుడు అల్టిమేట్గా మనం నడిపిస్తున్నది ఎవరు? మన జ్ఞానమే. అంటే కానీ అదేం చెప్పదు, మళ్ళీ సాక్షిగా ఉంటుంది. కానీ మళ్ళీ చేస్తున్నదంతా ఎవరు? నాది అనేటువంటి జీవభావం. అల్టిమేట్గా చెప్పింది ఏంటి? కర్తృత్వ భావం పోగొట్టుకోగలిగితే ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం నీకు అవగాహన వస్తుంది. కర్తృత్వ భావం పోగొట్టుకోవాలి అంటే మనం తయారు చేసుకున్నటువంటి బోలెడు ఆలోచనలు, కోరికలు మనం తీసేసుకోగలగాలి. ఎంతసేపు తిప్పి చెప్పినా మన సమస్యలన్నిటికీ కారణం నాది అనేటువంటి ఒక ఐడెంటిటీ. నేను సో నా అంత వాళ్ళు లేరు అనేది ఐడెంటిటీ. ఎప్పుడైతే ఐడెంటిటీ ఉందో నేను ఏ పని చేస్తున్నా నాకు లాభం ఏంది, నష్టం ఏంది అని ఆలోచన చేస్తా. దాన్ని కర్తృత్వ భావన. ఎప్పుడైతే కర్తృత్వ భావం ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి జీవభావం మొదలదు. ఎప్పుడైతే జీవభావం ఉంటుందో మనం ముందుకెళ్ళి ఆలోచన చేయలేము. ఇప్పుడు మనకి చెప్పింది ఏంటి? నువ్వు జీవత్వ భావంవి కాదు, నువ్వే భగవత్తత్వ ఆత్మవి, ప్రత్యేగాత్మవి, పరమాత్మవి. ఎప్పుడు నువ్వు పరమాత్మ భావం నీకు వస్తుంది? నేను జీవత్వం కాదు అనేటువంటి జీవానికి సంబంధించిన విషయం నేను ఏమీ ఇబ్బంది పెట్టకుండా, శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది, జరుగుతున్న ప్రతి పని కూడా భగవతత్వ భావంలో జరిగిపోతుంది తప్ప నాకేం సంబంధం లేదని కనుక నువ్వు అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం నా జ్ఞాన స్థితికి వెళతావు. అంటే ప్రత్యేగాత్మ నా దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. గ్రహించిన తర్వాత ఓహో ఇదంతా క్యాజువల్, ప్రకృతికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, వచ్చాము ఉంటాము వెళ్ళిపోతాము, మనం సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానమే నేను ఏది చూడదలుచుకుంటే నా జ్ఞాన స్థితిలో నేను అది చూడగలను, నేను ఏది కావాలంటే అది చేసే శక్తి నా దగ్గర ఉన్నది. అంటే నేను అంటే మన నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానమే మనము. అదే భగవతత్వ శక్తి, అది మన దగ్గరే ఉంది. అదే బ్రహ్మాకార వృత్తి, అదే భగవతత్వ ఆలోచన అని. ఇప్పుడు మనకేంటి, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంది? ఈ మన మనస్సు ఏది ఊహిస్తే అది మనకి మన మనోఫలకం మీద పడిపోతుంది.
అంతేగా. ఇప్పుడు నిజంగా ఇంకా చాలా ముందు ముందు వండర్ఫుల్గా చెప్తాడబ్బా ఈ మనోఫలకం గురించి. పుస్తకంలో ఇప్పుడే నేను మా దాంట్లో చదువుకుంటూ వెళ్దాం. ఎంత వండర్ఫుల్ అంటే మన భావాన్ని బట్టి, మన ఆలోచన బట్టి మనకి ఎలా ఎలా మనం ఊహించుకుంటాము, దానివల్ల మనం ఎలా సంతృప్తి పడిపోతాము, ఎలా సంతోషంగా ఉంటామని చెప్పబోతాడు. నేను చెప్పాడు కదా, ఇప్పుడు బొద్దింక తినే పురుగు, మనం తీసుకుంటున్న ఆనందం రెండింటిలో పెద్దగా తేడా ఏమీ లేదు. అలాగే బొద్దింక చేస్తున్న సృష్టి కార్యంలో, ఆ తర్వాత మనిషి చేస్తున్న సృష్టి కార్యంలో పెద్దగా తేడా ఏమీ లేదంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానం అనేది ఆనందంగా ఉందాము అనేటువంటి జ్ఞానం అన్ని జీవుల్లో ఒకటే. కాకపోతే మనకి పరమాత్మతత్వంలో మనకి మనసు బుద్ధి ఇచ్చున్నాడు కాబట్టి ఈ బుద్ధికి ఉన్నటువంటి జ్ఞానం భౌతికంగా ఉన్న విషయాల్లో మనం ఎక్కువ ప్రాసెస్ వెళ్ళి దుఃఖపడకూడదు. ఇది దాటినటువంటి స్థితి నా దగ్గర ఉన్నది అంటే ఏంటి? ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ సంబంధం లేనటువంటి ఒక బ్లిస్ అంటే ఒక జాయ్, ఒక బ్రహ్మానందం నా దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగాము అంటే ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండి మన ద్వారా జరుగుతున్న ప్రతిదీ సరదాగా చేసుకుంటూ పోతాం. మరి ఆ స్థితికి రావాలి అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్నామని, ఇప్పుడు మనం బ్రహ్మ సృష్టి చేయటం మొదలుపెట్టాడు కదా, ఆ తర్వాత విష్ణుమూర్తి జ్ఞానంతో ఉన్నాడు కదా, ఆ తర్వాత ఈశ్వరుడు మళ్ళీ కలిపేసుకుంటున్నాడు కదా. అందుకని ఈ మూడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ సృష్టి అంతా ఎవరు చేశారు? నేనే చేసుకున్నాను. నా కష్టాలకి నేనే కారణం, నా సుఖాలకి నేనే కారణం, నా సుఖాలకి కష్టాలకి పక్క వాళ్ళతో ఏం సంబంధం లేదు అనేటువంటి విషయం నువ్వు గ్రహించావంటే ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వవు, ఎవరి దగ్గర నుంచి ఏం కావాలని కోరుకోవు. ఈ వస్తువులు మనుషులు లేనటువంటి ఆనందాన్ని నువ్వే తాధ్యాత్మం చెందుతూ ఉంటావు. ఎందువల్ల? నీ దగ్గరే ఆ జ్ఞానం ఉంది. ఇప్పుడు చెప్పిందంతా ఏంటి? ఆత్మ అంటే జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి? ఇప్పటిదాకా మన దగ్గర జీవాత్మ జ్ఞానంలో ఉన్నాం. జీవాత్మకు ఉన్నది ఏంటి? ఈ శరీరం, ప్రాణం, మనస్సు. ఇప్పుడు ఏంటి? అవి దాటిన తర్వాత నేను జీవాత్మని కాదు, నేనే భగవతత్వాన్ని, నేనే ప్రత్యేగాత్మని, నేనే జ్ఞానాన్ని అనేటువంటి విషయం కలిగితే భౌతికంగా సంబంధించినటువంటి ఏ విషయం కూడా ఏం జరగదు. ఏమైంది? 10 ఏళ్ల నాటి మన ఎవరో ఒక ప్రవచనకర్త చెప్తున్నాడు, 50 ఏళ్ళకి ఏం జరగల, 60 ఏళ్ళకి ఏం జరుగుతుంది? ఏమన్నా జరిగినా మనకు తెలియకుండానే జరిగిపోతుంది, అంతే కదా. 10 ఏళ్ల పిల్లని 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చింది నాకు తెలిసి జరిగిందా? తెలియదా. ఆటోమేటిక్గా పుబర్టీ నాలోనే వచ్చింది, ఆ తర్వాత పిల్లలు నాలో నుంచి వచ్చారు, ఓల్డ్ ఏజ్ నాలో నుంచి వచ్చింది, శరీరం ఇలానే దాటిపోతుంది. అంటే ఇదంతా ప్రకృతి. కానీ ఇవన్నీ దాటినటువంటి ఒక ఆనంద స్థితి, జ్ఞానస్థితి మనకుంది. జ్ఞానస్థితిలో ఉంటేనే ఆనందం. ఈ ఆనందాన్ని అనుభవం అన్నారు. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, మనసుకు అనవసర విషయాల్లో ఘర్షణ లేదో, అప్పుడు ఎప్పుడైతే తటస్థంగా ఉంటుందో ఆ జ్ఞానం క్వైట్గా ఉంటుంది. అప్పుడు మనం ఆనంద స్వరూపులం. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, భౌతికంగా మనం చేయాల్సింది మన ద్వారానే జరగాలి తప్ప నాకు కర్తవ్య కర్మ అని ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కర్తవ్య కర్మను కూడా ఈ త్రిపుర రహస్యంలో తీసేశాడు. చూద్దాం ముందు ఆ జ్ఞానం మొదలుపెట్టినప్పటి నుంచి వండర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా నిరాకారమేను. తర్వాత ఇంకోటి ఏంటి? ఆ అమ్మవారి నుంచే అన్నీ వచ్చాయంటాడేంటి? ఇప్పుడు నిరాకారమైనటువంటి శక్తి ఉంది కదా, ఆ శక్తిలో నుంచే దుర్గా, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఆ తర్వాత ఇంకొకటి ఏంటి లలిత ఒకటి మాత్రం మహారాజ్ఞి అంటాడు. అంటే లలిత కూడా ఇందులో నుంచే వచ్చింది. అంటే ఏంటి? నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైన ప్రతిదీ కూడా ఆ నిరాకారానికి సంబంధించిందే. కాకపోతే ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అమ్మవార్లు కూడా అంతే కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారు చేస్తారు, తర్వాత మళ్ళీ సంతోషమాత అమ్మవారు అన్నారు, తర్వాత ఇంకోటి ఏదో చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. కానీ ఒరిజినల్గా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానం, నిరాకారమైనటువంటి శక్తి, ఆ రెండూ కలిపే ఈ ప్రాసెస్ అంతా నడుస్తూనే మళ్ళీ వాటికేం సంబంధం లేదు. మళ్ళీ సంబంధం అంతా ఎవరికి? నేను జీవుణ్ణి అనేటువంటి భావమే దుఃఖం. ఇప్పుడు భగవతత్వ సాధనలో నేను జీవుణ్ణి కాదు అనేటువంటి విషయం నిలబడాలంటే మళ్ళీ ఇప్పుడు ఈ చేపలు అమ్ముకునే వాళ్ళగా ముందు విషయం వింటూనే నేనే దేవుణ్ణి అన్న అన్యాయం అయిపోతాం. అది దాని మనం కర్మ, భక్తి, యోగం, ఉపాసన ఇదంతా అయిన తర్వాత వీటిలో ఏవి నాకు లాభం లేదు, ఉన్నదంతా నిరాకారమైనటువంటి విషయాన్ని నేను గ్రహించడంలోనే విచారణలో ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగడమే సాధన. అదే చెప్తున్నాడు. చూద్దాం రేపు అసలు ఇంకా అమ్మవారి మహత్యం ఇంకా చెప్పేట్టున్నాడు. అది అయిపోయిన తర్వాత జ్ఞానం మొదలు పెడతారు. నమస్తే.